చేసే పరిచర్య నేను చూస్తూ ఉన్నాను, మరియు యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటాను. నా చిన్నతనంలో నుంచి మేము కలిసి ఆడుకున్న పిల్లలు మేము. అలాగే చెల్లి కూడా వెనక్కి ఉన్నారు, తమ్ముడు, ఇంకా చాలామంది నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ రోజున మరి మీ మధ్యలో ఇలా నిలిచి ప్రభువుని స్తుతించే భాగ్యం దేవుడు నాకు ఇచ్చినందుకు ఎంతగానో దేవుడు నాకు కృతజ్ఞతలు. మరి నా సాక్ష్యాన్ని దేవుడు నా జీవితంలో ఎంత అద్భుతంగా మరి నన్ను నడిపించారో, నా ఆర్థికంగా నన్ను ఎంత అభివృద్ధి చేశారో నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. మరి మాది యాక్చువల్గా పెదవలసల గ్రామం. మాది మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మల్లాడి కృష్ణమూర్తి మనం అన్నమాట. నేను మల్లాడి కృష్ణమూర్తి మనవాడిని. తుఫాన్ బిల్ బ్యాక్ సైడ్ మల్లాడి కామేశ్వర వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెద్దన్నయ్య కొడుకు అనమాట. నేను మరి మా నాన్న సరిగ్గా తాగుడికి బానిసై చాలా విపరీతంగా చాలా గొడవ పెట్టడం వల్ల మా నాన్నమ్మ మా తాతయ్య గారు అక్కడ వచ్చి చిన్న వలసలు పంపించేస్తే చిన్న వలసల్లో మేము ఉండేవాళ్ళం అన్నమాట. మేము నిజంగా ఏ విధంగా రక్షణ పడ్డామని కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించాలని మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అప్పుడు మేము చిన్న వలసల గ్రామం వచ్చినప్పుడు తర్వాత నేను పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నన్ను మా అమ్మమ్మ ఇంటికి పంపించారు. మా అమ్మమ్మ ఇంటి దగ్గర నేను 7th క్లాస్ వరకు 6th క్లాస్ వరకు చదువుకున్నాను. 6వ తరగతి వరకు నేను అక్కడే చదువుకున్నాను. తర్వాత నేను ఇక్కడికి మా నాన్న తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి మా నాన్నతో పాటు వేటకి వెళ్ళేవాడనమాట. 7th నుంచి 7th 8th 9th చదవాల్సిన వాడిని ఈ 3 సంవత్సరాలు కూడా మా నాన్నతో పాటు యాడ్కి వెళ్ళిపోయేవాడు అనమాట. పేర్లు ఆటకి వెళ్ళిపోయేవాడిని. ఎవరితో సరే, ఒకవేళ పేర్లు ఆట లేదనుకోండి సీడ్కి వెళ్ళిపోయేవాడిని. తర్వాత వలగట్టుకి కానీ కాళ్ళగట్టుకి కానీ వెళ్ళిపోయేవాడు అనమాట నేను. ఆ తమ్ముడు కూడా అందరికీ తెలుసు. తర్వాత మా యొక్క తల్లిగారు వాళ్ళు అక్కగారి పిల్లలు బాగా చదువుకున్న పిల్లలు అనమాట. వాళ్ళు పిన్ని చదివించు తమ్ముడిని, చదివిస్తే తన భవిష్యత్తు బాగుంటుందని చెప్పినప్పుడు నన్ను స్కూల్కి జాయిన్ చేశారనమాట. మా నాన్న వద్దంటే ఎంతో బలవంతంగా మళ్ళీ స్కూల్ జాయిన్ చేశారనమాట. స్కూల్కి జాయిన్ చేస్తే నేను 3 సంవత్సరాలు మానేసి ఉన్నాను కదా, నాకు చాలా కష్టంగా ఉండేది అనమాట. 3 సంవత్సరాలు బుక్ కూడా ఏమి ముట్టుకోలేదు అసలు. అన్నీ చాలా ఆ విధంగా ఉండేసరికి నాకు మా అమ్మతో నాకు సరిగ్గా అర్థం కావట్లేదు, మర్చిపోతున్నాను నేను, నాకు చాలా గ్యాప్ వస్తుంది కదా, చాలా ఎక్కువ సమయం అయిపోయింది కదా మధ్యలో, నేను చదవడం మానేస్తారన్నప్పుడు 3 నెలలు మానేరా, 3 నెలలు, ఎందుకంటే నీతో వెళ్ళి ఆటకి వెళ్ళిన వాళ్ళు వీడు అప్పుడే స్కూల్కి వెళ్ళాడు, మళ్ళీ అయిపోయింది లాంగ్ స్కూల్ అంటే ఎట్టగారం చేస్తారు. 3 నెలలు అర్థం అవ్వకపోతే మానే అనేసరికి 3 నెలలు నేను మామూలుగా వెళ్ళిన తర్వాత అలవాటైతే 10th క్లాసు 77% ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాయి అనమాట. 8th 9th 10th పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేసరికి దేవుడు చాలా అద్భుతంగా దేవుడు ప్రకటించారు అనమాట. చదువు మానేసిన నాకు 10th క్లాస్ మంచిగా పాస్ అవ్వడానికి దేవుడు నాకు ప్రకటించారు అనమాట. నాకు తమ్ముడు, ఒక చెల్లి, మీ అందరికీ కొంతమందికి తెలుసు. మా తమ్ముడు మరి నాన్నగారు చిన్న గొడవల కారణంగా మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళి కాకినాడ ప్రాంతం వెళ్ళి అక్కడ వర్క్ నేర్చుకోవడం జరిగింది. ఏసీ టెక్నీషియన్గా వర్క్ నేర్చుకునేవాడు అనమాట. మా చెల్లి, నేను, మా అమ్మ, నాన్న మేము చిన్న వలస గ్రామంలో ఉండేవాళ్ళం. ఒకసారి ఏం జరిగిందంటే మా నాన్న నాకు చెరువు కూడా చేసేవాళ్ళు, చెరువు కూడా ఉన్నాయి. చేసిన సందర్భంలో మా నాన్న అప్పుడప్పుడు చిన్న అనుమానంతో చాలా విపరీతంగా మా అమ్మను కొడుతూ ఉండేవాడు అనమాట. కొడుతూ ఉంటే ఇప్పుడు కూడా మా అమ్మ ఈ సమయంలోనే మేము ప్రభువుని తెలుసుకున్నాం అన్నమాట. కరెక్ట్గా ఇప్పుడే ఈ గొడవల సమయంలో మా నాన్నకి మేము ఏదైతే ప్రభువుని తెలుసుకున్నట్టే మా నాన్నకి కన్ను చెరువు దగ్గరికి వెళ్ళేటప్పటికి కన్నుకి ఏదో తగిలిందని చెప్పేసి వెళ్తే కాకినాడలో నైనా హాస్పిటల్కి వెళ్తే కన్ను సరిగ్గా అమ్మ ఈ కన్ను రాదు, ఇంకా ఈ కన్ను వల్ల ఈ కన్ను కూడా పోయే ప్రమాదం ఉంది, ఈ కన్ను రాదు అన్నప్పుడు మా నాన్న చాలా బాధపడి ఏడ్చాడంట. బాబు, నాకు చిన్న పిల్లలు 3 పిల్లలు, వాళ్ళు 3 తీర్చుకోవాలి, మీరు ఏదో రకంగా నా కన్ను బాగు చేయండి. అమ్మ ఇది అవ్వదు, కన్నులో 7 నరాలు ఉంటాయి, పూర్తిగా చాలా వరకు ఇది పాడైపోయాయి, ఈ కన్ను రాదన్నప్పుడు మా నాన్నగారు మీకు తెలిసే ఉంటుంది హోసన్న వాళ్ళు ఏంటంటే కొద్దిగా దేవుడి మాటలు వాళ్ళకి తెలియచేయడం వల్ల వాళ్ళు ప్రభువుని నమ్ముకుని ఈ లోకంలో నాకు కన్ను లేకపోయినా పర్వాలేదు,
దైవశాఖలు చెప్తున్నారు కదండి, మనకి ఈ లోకం అశాశ్వతమైనది, నిరంతరం ఒకరోజు కదా యుగ యుగాలు దేవునితో సదాకాలం మనం ఉంటాం. అటువంటి భాగ్యాన్ని మనం పొందుకుంటామని ఈ విధంగా దేవుని దైవ సేవకులు అప్పుడు కోల సమయాలుగా ఉండేవారు అనమాట. క్వారింగ్లో కోల కొంతమందికి తెలుసు, కృప పాస్టర్ గారు నాన్నగారు అనమాట. ఆయన వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు అనమాట. ఈ విధంగా దైవ సేవకులు దేవుడి మాటలు చెప్పే ఈ క్రమంలో మా నాన్న విశ్వాసం బలపడి ప్రభుని నమ్ముకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ప్రభుని నమ్ముకుని, మా అమ్మ చాలా ప్రార్థన పూర్వకంగా 6 అయిందంటే చాలు మేము మమ్మల్ని అందరూ మోకరింప చేసి ప్రార్థన చేయమనేది అన్నమాట. అలా ఆ విధంగా ఎంతో ప్రార్థన చేసేది మా అమ్మ. ఆ ప్రార్థన మమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా ఉండడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారన్నమాట. ఈ విధంగా అయ్యేసరికి మా నాన్న ఒకసారి ఈ అనుమానం, దేవుడి సన్నిధికి వెళ్ళేవాళ్ళు కానండి, మనం దేవుడి సన్నిధికి వెళ్ళిన తర్వాత దైవశాఖలు చెప్పే మాటలు విని మన హృదయంలో దాచుకుని మనం దాని ప్రకారంగా జీవించలేదనుకోండి, మన మనసు మారదు. ఆ విధంగా ఎవరైతే జీవించి నూతన సృష్టిగా మారుతారో వాళ్ళు మాత్రమే ఒక ప్రత్యేకమైన సాక్ష్యం కలిగి ఉంటామన్నమాట. కానీ మా నాన్నగారు ఆ విధంగా ఉండేసరికి ఇంకా మేము మాత్రం అసలు మానేవాళ్ళం కాదు. ఒకసారి ఏమైందంటే చాలా విపరీతంగా కొట్టేసేవాడు అనమాట మా నాన్న. కొట్టేస్తే ఈ చెయ్యి 2 చెయ్యిలు ఇరిగిపోయామాట. మా అమ్మాయి ఇరిగిపోతే చాలా పరుగుని వెళ్ళిపోతే ఇప్పుడు వచ్చారు మా శ్రీలు మావయ్య వాళ్ళు, మత్స ఈరన్ గారని ఆవిడ తీసుకెళ్ళి ఈ అన్ని కట్లన్నీ కట్టి ఈ జాకెట్ అవి మార్చి అలా కట్లు కట్టి ఆ విధంగా ఎన్నో శ్రమలు అనుభవించినమాట మా అమ్మ. చాలా బాగా ఈ విధంగా అయిన తర్వాత అయినా సరే మా నాన్న మారకపోగా మేము ఇక్కడ నుంచి ఈ చిన్నవలస ప్రాంతం నుంచి మేము కాకినాడ వెళ్ళిపోయామన్నమాట. మా నాన్న ఒక్కడనే వదిలేసి ఇంకా మేము కాకినాడ వెళ్ళిపోవడం జరిగింది. కాకినాడ వెళ్ళిన తర్వాత మా తమ్ముడు ఏసీ టెక్నీషియన్ కింద చేసేవాడు కదండి మా అన్నయ్య గారి దగ్గర. మా అన్నయ్య మేము ఎప్పుడైతే ముగ్గురు వచ్చామో మేము మా బ్రతుకు భారం వాళ్ళ మీద ఎక్కడైతే పడుతుందని చెప్పేసి వాళ్ళు పక్కకు తప్పుకున్నారన్నమాట. మా తమ్ముడు కూడా వర్క్ మానేశారన్నమాట. కొన్ని చిన్న కారణాల వల్ల మరి వర్క్ మానేస్తే నేర్చుకున్నాడు. వాళ్ళ దగ్గర మానేయడం చేత చాలా కఠినమైన పరిస్థితి అన్నమాట. భోజనానికి కూడా చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. ఒకరోజు ఏం జరిగిందంటే మా చెల్లి పాటలు పాస్టర్ గారు పాడారు కదా, ఆ విధంగా మంచిగా పాటలు పాడేది మా చెల్లి. ఒక రికార్డింగ్ స్టూడియోలో పాటలు పాడడానికి వెళ్తే ఆ రోజు 500 వస్తే నేను ఎంసీఏ చదువుతున్నాను, ఎంసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా చెల్లి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుందన్నమాట. 500 వచ్చిన తర్వాత 500తో బియ్యం తెచ్చుకుంటే కొన్ని సామాన్లు అవి మా తమ్ముడేళ్ళు తెచ్చి ఆ విధమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలామంది బంధువులు ఉన్నారు కానీ మా అమ్మ అనేది మనం ఎక్కడి దగ్గర చేయి చాపకూడదు. దేవుడు మనం వదలడు. ఎందుకంటే ఆయన నమ్మిన పిల్లల్ని ఎప్పుడు అనాథలుగా వదలడు. మీరు మాత్రం ఎవరిని అడగద్దు. ఎందుకంటే చాలామంది మా బంధువులందరూ చాలామంది హిందువులు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు ప్రభువుని నమ్ముకున్నారు, మీకు ఏమైంది అని చెప్పేసి ఎటగానం చేస్తారు. ఆ విధంగా అన్నప్పుడు మేము ఆ విధంగా తమ్ముడికి ఒక వర్క్ రావడం, ఆ వర్క్ ప్రకారంగా చిన్న చిన్నగా వర్క్ ఆ విధంగా స్టార్ట్ అయ్యి దేవుడు క్రమేపీ మమ్మల్ని చిన్నగా అభివృద్ధి చేస్తూ ఉన్న సమయాల్లో నా ఎంసీఏ కంప్లీట్ అయిందంటే నా ఎంసీఏ కంప్లీట్ అయిన తర్వాత 2 months అయిన తర్వాత జాబ్ లేదు. 2 monthsలో నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా నా ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి స్వార్థ ప్రకటిస్తాం అన్నమాట. దేవుడు గొప్ప దేవుడు నమ్ముకోనండి. దేవుడు మనల్ని ఆ టైంలో ఏమైందంటే సాఫ్ట్వేర్ చాలా డౌన్ అయిపోయింది అన్నమాట. అసలు సాఫ్ట్వేర్ జాబ్లు పోతూ ఉండేమాట. 2006వ సంవత్సరం ఆ టైంలో నాకు 2009 నుంచి 12కి కంప్లీట్ అయిపోయింది ఎంసీఏ. 2012వ సంవత్సరంలో మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు అన్నమాట, ఇప్పుడు మన సాఫ్ట్వేర్ చాలా డౌన్ అయిపోయింది, మన జాబ్స్ ఎలాగా చాలా చదువుకుని ఉన్నాం కదంటే దేవుడు నాకు ఇస్తాడో జాబ్ అనేవాడిని. 2 months అయిన తర్వాత నాకు ఒక ఇంటర్వ్యూకి వెళ్తే దేవుడు నాకు జాబ్ ఇచ్చారన్నమాట. అప్పుడు శాలరీ దేవుడు ఎంతగానో నాకు అప్పుడు శాలరీ మీరు చెప్తే చాలా ఆశ్చర్యపడతారు. 5,000 అండి నా శాలరీ. ఫస్ట్ 2012లో అక్టోబర్లో నా శాలరీ 5,000 అండి. అక్కడ నుంచి మళ్ళీ ఆ విధంగా నేను ప్రారంభించాను కదా, నాకు సరిగ్గా సాఫ్ట్వేర్ అర్థమయ్యేది కదనమాట. మా అమ్మతో చెప్పేవాడు, అమ్మ నాకు సరిగ్గా అర్థం కావట్లేదు, ప్రార్థన చేయమంటే నేను 12, 1 గంట 2 గంటల వరకు నేర్చుకుంటూ ఎవరు నేర్పేవాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా అడుగుదామంటే ఆ ఫీల్డ్లో ఎవరు లేరు.
ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 12, 1 గంట, 2 గంటల వరకు అలాగే నేర్చుకుని చదువుకుని ఆ విధంగా చేసిన తర్వాత 1 year 11 months, 1 సంవత్సరం 11 నెలలు చేసిన తర్వాత హైదరాబాద్కి, ఆ కంపెనీలో, హైదరాబాద్ కాదు విశాఖపట్నంలో ఒక కంపెనీలో నోటిఫికేషన్ పడిందని చెప్పేసి, ఓపెనింగ్స్ పడ్డాయని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను ఒక్కడే కాదు, నేను 1 year 11 months అంటే దగ్గరగా 2 years ఎక్స్పీరియన్స్ నాది. 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న పిల్లలు 2, ఒకటికేమో 2.5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. నేనే తక్కువ ఎక్స్పీరియన్స్ పడ్డా. 4 వెళ్తే ఆ 4లో ఒక ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఎగ్జామినర్ లోన్ ఉన్నాడు. వాళ్ళు నువ్వు వెళ్ళరా అని చెప్పేసి నన్ను పంపించారు అనమాట. నన్ను పంపిస్తే నేను వెళ్ళాను. ఫస్ట్ నన్ను ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు 3 కూడా ఇంటర్వ్యూ చేశారు అనమాట. 4 వెళ్ళారు. 4 వెళ్తే 4లో నేను ఒక్కనే సెలెక్ట్ అయ్యాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను ఒక్కడే సెలెక్ట్ అయితే వాళ్ళు నాతో మాట్లాడడం మానేశారు అనమాట. నా కొలీగ్స్ అనమాట. చాలా బాధపడి, చాలా దుఃఖించనమాట. ప్రభు, నేను వాళ్ళకి ఏం అన్యాయం చేయలేదు కదా. నేను మరి ఇంటర్వ్యూకి 4 వెళ్ళాము, నేను సెలెక్ట్ అయ్యాను. అప్పుడు 15,000 శాలరీ పెరిగింది అనమాట. నాకు 15,000 శాలరీ పెరిగిన తర్వాత అప్పుడు చెల్లి యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి చదువుతుందన్నమాట. నాకు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎంఎస్సి చదువుతుంటే నేను తన హాస్టల్లో ఉండేది. నేను ఒక చిన్న రూమ్ తీసుకొని నేను అక్కడ జాబ్ చేస్తూ ఉండేవన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు తను ఎంఎస్ అయిన తర్వాత నేను ఫీజు కడుతూ ఉండేవాడిని. తమ్ముడు కూడా మంచిగా డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. ఆ విధంగా అయిన తర్వాత చెల్లికి ఎంఎస్సి అయిన తర్వాత ఎంటెక్ గోల్డ్ మెడల్ వచ్చిందన్నమాట. ఇక ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ 3rd ర్యాంక్ వచ్చిందన్నమాట. ఎంఎస్సి 3rd ర్యాంకు, ఎంటెక్ గోల్డ్ మెడల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నమాట. గోల్డ్ మెడల్ మరి పెద్ద అధికారుల చేతుల మీద తీసుకోవడానికి దేవుడు అంతగానో కృపించారు. ఆ విధంగా ప్రారంభమైన తర్వాత ఏమేం జరిగిందంటే, చెల్లి ఇంకా నేను ఎంఎస్సి ఎంటెక్ అయిపోయింది. నాకు నేను సైంటిస్ట్ కింద వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడికి అంటే ఐఐటి ఖరగ్పూర్ అనే ఐఐటిలో నెంబర్ 1 కాలేజ్ అన్నమాట. అది చాలా పెద్ద కాలేజ్. అక్కడికి రావాలంటే పెద్ద చదువులు చదువుకున్న పిల్లలు మాత్రమే సెలెక్ట్ అవుతారు అన్నమాట. మేమందరం ప్రార్థన చేసి, ప్రభు నీ చిత్తం అయితే సీట్ ఇవ్వండి అని చెప్పేసి అనుకున్నమాట. మా చెల్లి ఎగ్జామ్ రాసింది. 30 మందిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫ్రీగా పిహెచ్డి కంప్లీట్ చేసేస్తుంది. ఇంకా 2nd year అయిపోయింది. 3rd yearలోకి వెళ్ళింది. ప్రాజెక్ట్ వర్క్ ఉంది. మా చెల్లి, అన్నయ్య నేను సేవ చేయాలని దేవుడు నన్ను పదే మాట్లాడుతున్నాడు. అమ్మ, దేవుడు సేవ చేయొద్దు కానీ మ్యారేజ్ చేసుకుని సేవ చేయి, ఎందుకంటే తండ్రి మన దగ్గర లేడు. ఒకవేళ నువ్వు సేవకి వెళ్ళావు అనుకోండి, అన్నదమ్ముడు మ్యారేజ్ చేయలేక మీరు సేవకి పంపించారంటారు. అలా చేయకమ్మని మేము బతిమాలినప్పుడు మరి మేము ఆ విధంగా మరి దేవుడికి విరోధంగా చేసేవని తెలియదు. కానీ తను పిహెచ్డి అవుతుంది. ఒక సంబంధం చూశాను. ఒక సంబంధం చూసిన తర్వాత 2 సంబంధాలు చూస్తే సంబంధం సరిగ్గా వాళ్ళు వచ్చేవాళ్ళు, కానీ మీ నాన్నగారు ఏం చేస్తారు ఏంటనేసరికి ఉన్నట్టుగా చెప్పేవాడు అనమాట. మా నాన్నగారు మా అమ్మాయి ఈ విధంగా గొడవలు, అందుకని మేము ప్రభువుని ఇక్కడే నమ్ముకున్నాం, మేము ఈ విధంగా చర్చికి వెళ్తాము, మా నాన్న మాతో పాటు లేరు, తను ఈ విధంగా ఉన్నారని చెప్పేసరికి వాళ్ళు వచ్చి వెళ్ళిపోయేవారు అనమాట. అని నేను ఇక మ్యారేజ్ చేసుకొని ఇంకొక సంబంధమే, ఇది తప్పు చేసుకున్నప్పుడు ఆ సంబంధం చేసిన తర్వాత మ్యారేజ్ అయ్యి బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత బాబు బ్రతికాడు. మా చెల్లాయి చనిపోవడం జరిగిందన్నమాట. చాలా బాధపడ్డాను. ఒక్క నైట్కి నేను ఒక ఇంజక్షన్ ట్రస్ట్ హాస్పిటల్లో పెట్టాను. ట్రస్ట్ హాస్పిటల్లో పెడితే ఈ చనిపోయే ముందు అనే నేను దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను ఉండనేమో, అమ్మ నువ్వు అలా మాట్లాడుకో, దేవుడు ముందుగా బయలుపరిచాడు మా చెల్లెకి, నేను ఉండనేమో, మీరు ఏం భయపడకండి అని చెప్పి అంటూ ఉండదు. నువ్వు అలా కాదు, నువ్వు అలాగేం అనుకో, అలాగేం జరగదు అని చెప్పినప్పుడు దేవుడికి ఆయన అన్యాయస్తుడు కాదండి. ఏదైనా మన జీవితంలో ఏదైనా జరిగినా సరే, ఏ ఒక్క విషయం జరిగినా సరే ఆయన అన్యాయస్తుడు మాత్రం కాదు, ఆయన నరుడు కాదండి. మనం ఒక మాట ఇచ్చి మాట మర్చిపోతాం, కానీ ఆయన ఆ విధంగా జరిగిన ఆయన చిత్తమై ఉంది. మన చేతుల్లో ఏముంది? మన యజమానుడు ఉన్నాడు అనుకోండి, ఒక వ్యవసాయదారు ఉన్నాడు అనుకోండి, కొన్ని విత్తనాలు నాటుతాడు, బెండకాయలు ఉన్నాయనుకోండి, తను లేతగా ఉన్నప్పుడు కోసేస్తాడు. అదే కొన్ని ఉన్నాయనుకోండి, కొన్ని బాగా ముదిరిన తర్వాత ఏ టైంలో ఏ ఫలం ఎప్పుడు తీసుకోవాలని తెలుసు కాబట్టి మరి ప్రభు అప్పుడు కూడా ప్రభుని వదలపెట్టలేదు. ఎందుకంటే ప్రభు నీ చిత్తం ఏమైందో ప్రభు మరి నా చెల్లెలు తీసుకున్నావు ముందుగానే చెప్పేది. అనే నేను ఉండనేమో, దేవుడు నాకు ఇలా మాట్లాడుతున్నాడు,
నేను పరలోక రాజ్యం వెళ్ళినట్టు దేవుడు చూపిస్తానంటే అమ్మ నువ్వు అలా అనగానే కానీ నేను చాలా బాధపడేవాడు అనమాట. ఎందుకంటే మా చెల్లి అనమాట నాకు ఎక్కడి నుంచి నమ్మకం అంటే, మేము కాకినాడలో రమణయ్యపేటలో అద్దుకున్నప్పుడు అద్దుకున్న వానరు షుగర్ బాగా ఎక్కువైపోయి తెల్లవారుజామున 5 గంటలకి మా చెల్లి ప్రేయర్ చేసుకుంటుంది అన్నమాట. 4 గంటలకి ప్రేయర్ చేసుకుంటే ఆయన ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాడన్నమాట. వాళ్ళకి నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తుంటే వాళ్ళ పెద్ద పాప మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అన్నయ్య లేకంటే మా నాన్న పడిపోయాడంటే, మేము ఎవరో లేవలేదు, మేము పడుకున్నాం, మా చెల్లి ప్రేయర్ చేసుకుంటుందేమో వెళ్ళి తల మీద చేయి పెట్టి ప్రేయర్ చేసేసరికి ఆ కింద పడిపోయిన వ్యక్తి పైకి లేచి నుంచున్నాడు అనమాట. చాలా అనేక అద్భుతమైన కార్యాలు అన్నమాట. ఎవరైనా నేను ఏదైనా ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళాను అనుకోండి, మా చెల్లిని ప్రార్థన చేయమని అడిగేవాడు, మా తల్లిని కూడా. అని నేను ఈ విధంగా ప్రిపేర్ అవ్వు, దేవుడు నీకు కృపనిస్తాడు అని చెప్పి ఆ విధంగా నేను సెలెక్ట్ అయ్యాను అనమాట. చెల్లి జీవితం ఆ విధంగా జరిగిన తర్వాత ప్రభువా దేవుడి చేతులకు అప్పగించి, ఎందుకంటే ఆయనకి తెలియకుండా ఏది జరగదు, కానీ ఆ విధంగా అయింది. మరి బాబు సురక్షితంగా ఉన్నాడు, యానంలో ఉన్నాడు. మరి చెల్లి మాత్రం ఆ విధంగా అయిన తర్వాత మరి మేము నా వివాహం అయిన తర్వాత నేను ఆ యొక్క విశాఖపట్నం నుంచి నేను హైదరాబాద్కి మళ్ళీ వేరే కంపెనీ సెలెక్ట్ అయితే నేను 35,000కి విశాఖపట్నంలో చేసేవాడు అనమాట. 35,000 నుంచి హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత 45,000 నా శాలరీ 2017లో. ఆ విధంగా దేవుడు చిన్న చిన్నగా ఆశీర్వదిస్తూ ఉండేవాడు అనమాట. ఈ మధ్యలో మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నేను కాకినాడలో MCA చదువుకున్నప్పుడు దేవుని దైవ సేవకులతో ఎప్పుడు ఖాళీ ఉన్నా సరే వెళ్ళిపోయేవాడు అనమాట. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నేను వెంటనే ఆదిత్య కాలేజ్ చదివాను. డిగ్రీ చదివి బస్సు ఎక్కేసాను. ఆ బస్సులోనే నాతో పాటు ఒక దేవుడిని నమ్ముకున్న బిడ్డ ఒకరు ఉన్నారన్నమాట, ప్రసన్న అనే అబ్బాయి అన్నమాట. ఆ అబ్బాయి ఒక పాస్టర్ గారు కొడుకు అంటే నేను బస్సు ఎక్కాను, తన బస్సు ఎక్కి నేనేమో తాండ్రోడ్ దిగిపోతాను, మనోడేమో 50,000 అక్కడ నుంచి వేరే తన ప్రాంతం వెళ్ళిపోతాడు. ఆ విధంగా అయ్యేసరికి నువ్వు ఆ సినిమా చూసావని అంటారనమాట. నేను సినిమాలు చూడడం ప్రభువు నమ్ముకున్న దగ్గర నుంచి సినిమాలు చూడడం మానేసానంటే చాలా మంది చూస్తారు, నువ్వు పెద్ద భక్తుడు ఏంటి అన్నట్టు మాట్లాడాడనమాట. తనతో నేను చెప్పాను అనమాట, మనం దేవుడు నమ్ముకున్నాము, ఒకవేళ విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళీ మనం చేస్తే ఆయన గాయాల్ని మనం రేపినట్లు ఆయన చాలా దుఃఖపడతాడు. మన అనేక మందికి ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, కానీ మనం ఆ విధంగా ఉండకూడదని చెప్పి, ఇంకా మనల్ని దేవుడు తలగా చేస్తాడు కానీ తప్పుగా చేయడు, నువ్వు ఆ విధంగా చేయక ప్రసన్న అంటే, నేను ఈ విధంగా కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత వాడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి 2 days ఏడ్చాడండి. వాళ్ళ అమ్మగారు నాన్నగారు నాకు ఫోన్ చేసి, బాబు నువ్వు రావాలి ఒకసారి. వాళ్ళు పాస్టర్ గారు అబ్బాయి ఏమో అందరూ అందరి పిల్లలు సంఘస్థుల పిల్లలు అందరూ చర్చిలో ఉండేవాడు కాదంట. వాళ్ళు పిలిచేసరికి నేను వస్తానమ్మా నేను వస్తాను నేనని చెప్పేసరికి వాడు పెద్ద మీటింగ్ పెట్టుకుండి బాప్తిసం పొంది వాడు సాక్షి చెప్పేసరికి నేను చాలా ప్రభువును స్తుతించాను అన్నమాట. అంటే నేనేదో పెద్ద గొప్పవాడిని కాదు, దేవుడు ఎవరితోనే సరే మాట్లాడతాడు. మన దేవుడు నిమిత్తమే జాగ్రత్తగా మన యొక్క సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుని భయంతో మనతో ఉన్నాం అనుకోండి. యోసేపు ఉన్నారు కదా, దైవశాఖలు మనకి అనేక విధాలుగా చెప్తూ ఉంటారు. యోసేపు చాలా తన నమ్మకంగా ఉన్నాడనమాట. పోతీఫర్ భార్యతోటి తన బలవంత పెట్టినప్పుడు తను అంటాడు, నేను అక్కడ ఎవరు లేరు, తను ఉన్నారు, తన యోసేపు అన్నాడు, ఎంత దుష్కార్యం దేవుడికి విరోధంగా నేను ఎలా చేయగలను అంటే దేవుడు ప్రతి క్షణము నన్ను చూస్తున్నాడని గుర్తెరిగాడనమాట యోసేపు. అందుకని చాలా జాగ్రత్తగా మనం ఎక్కడికి వెళ్ళినా సరే, మన యొక్క జాబ్స్లో కానీ, మన వ్యాట్ నిమిత్తమే కానీ, మన పని నిమిత్తమే కానీ, వేరే ఎక్కడున్నా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు. మన తల్లిదండ్రులు చూడకపోవచ్చు, మన బంధువులు చూడకపోవచ్చు, ఆయన కన్ను దృష్టి లోకం అంతా సంచారం చేస్తుంది కదా. కాబట్టి ఆయన మనం మాట్లాడుకున్న ఆయన చెవికి ఆలోచిస్తారంట మన మాటలు. కాబట్టి ఈ విధంగా మనం ఉన్నాం అనుకోండి, మన రక్షణ ఎంతకైనా కాపాడుకుంటాం. దేవుడు నన్ను చూస్తున్నాడని గుర్తుపెట్టుకోకుండా జీవిస్తున్నాం అనుకోండి, అన్యజనులకి మనకి తేడా ఉండదు. ఆ విధంగా ఆ అబ్బాయి మారినప్పుడు నాకు చాలా సంతోషపడ్డా అనమాట. తర్వాత నేను తాళరేవు ప్రాంతంలో నేను ఉన్నప్పుడు మోషి గారి చర్చికి వెళ్తూ ఉండేవాడు అన్నమాట. ఆ పాస్టర్ గారి దగ్గరికి నేను వెళ్తూ ఉండేవాడు అన్నమాట. చాలా విషయాలు నేర్చుకునేవాడిని. మేము సువార్తకి వెళ్ళినప్పుడు నన్ను తనతో పాటు కూడా తీసుకెళ్ళేవాడు. సువార్త చాలా మరి తమ్ముడు ఆ విషయంలో ఎంతగానో స్తుతిస్తాను అనమాట. ఎందుకంటే ఎంత బలహీనంగా ఉన్నా సరే ఆ విధంగా ఉపవాసం ఉండడం అనేది మామూలు విషయం కాదు. ఆ దేవుడి యొక్క
మీరు చాలా అదృష్టవంతులు. అటువంటి దైవ సేవకులు కలిగి ఉండడం, అంత ప్రతిష్టత కలిగిన దైవ సేవకులు కలిగి ఉండడం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే కొంతమంది సేవ అలాగే అయిపోయిందంటే అండి, ప్రొఫెషనల్ అయిపోయింది అనమాట. అంటే ఈ విధంగా ఫైనాన్షియల్గా కమర్షియల్ అయిపోయింది అనమాట. ఒక ప్రొఫెషనల్గా ఒక దేవుడిని దగ్గరికి నడిపించాలి, దేవుడు నాకు ఒక జీవ కిరీటం ఇచ్చాడు అనేటువంటి దైవ సేవలు చాలా తక్కువైపోయారు. మరి ఆయన పంట ప్రయాస, అనేక ఉపవాసాలు, ఎంత ఆర్థికంగా ఎలా ఉన్నా సరే నిజంగా తమ్ముడు చేసే సేవ చూస్తూ నాకు చాలా ఆనందం అవుతుంది. నేను చూస్తూ ఉంటాను ఫేస్బుక్లో ఆయన చెప్పే వాక్యం, దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, దేవుడు చాలా గొప్ప దేవుడు అన్నమాట. ఎటువంటి వ్యక్తిని సరే ఆయన పట్ల నిలబడ్డం అంటే చాలా విధిగా వాడుకుంటాడు మనల్ని. ఈ విధంగా అయినప్పుడు ఆయనతో పాటు నేను స్వాతికి దేవుడు నేను కూడా పాటలు బాగా పాడతాను, నన్ను పాటలు పరిచయం కొరకు తను తీసుకెళ్ళిపోయాడు. బాబు నువ్వు జాగ్రత్తగా చదువు, దేవుడు నీకు 2 లక్షలు చూపిస్తాను అనేవాడు. 2 లక్షల కంటే ఎక్కువ వెళ్ళిపోయాను నేను. అంత దేవుడు ఆశీర్వదించాడు నన్ను. ఆయన ఆ విధంగా ఆశీర్వించు ప్రార్థన చేస్తుంది. నేను 9 గంటలకి 7 గంటల నుండి 9 గంటల వరకు అది సండే స్కూల్ నడిపించాం అనమాట. సండే స్కూల్ అయిన వెంటనే నేను వెంటనే 9 నుంచి 12 వరకు వర్షిప్ ఉండేది అనమాట. వర్షిప్కి పాటలు పాడి పరిచయం చేసి, తర్వాత 12 గంటలకి ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ జంక్షన్ దగ్గర ఒక ఆరాధన జరిగేది అనమాట. 3 గంటల నుంచి 5 గంటల వరకు ఆరాధనలో ఉండేవన్నమాట. ప్రభువుని మనం ఎంత స్తుతించిన ఆయన రుణం తీర్చలేమంటే, మనం ఎంతోటి దేవుడు రూపం లేని మట్టికి రూపం ఇచ్చి ఆయన రూపిక చేసుకుని ఆయన ఆత్మ జీవాత్మని మనలోకి పెట్టి మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనల్ని కళ్ళు కాపాడుతున్నాడంటే మనం ఎంత ధన్యులు అండి, ఎంత ధన్యులు. ఆయనకి ఏమి ఇచ్చినా రుణం తీర్చలేమాట. ఈ విధంగా బ్రతుకుతున్నాం అంటే చూడండి, అన్ని విధంగా ఉన్నారనుకోండి, దేవుడు వాక్యం ఉంది కదా, బుద్ధి వచ్చే వరకు మనం ఎత్తుకుంటాడంటే ఎవరికి ఉందండి ఆ ధన్యత? ఎవరికో చెప్పండి. ఈ లోకంలోనే కాదు, ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత యుగాలు ఆయనతో పాటు మనం ఉంటామన్నమాట. చాలా ఆయనతో పాటు యుగాలు సదాకాలం ఉంటామన్నమాట. ఇదే భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలిస్తాం మనం ఈ యొక్క విరవబడినటువంటి దేవుని కొంతమంది ప్రజల్ని. మనం 1000 సంవత్సరాలు అయిన తర్వాత యుగాలు ఆయన మేఘం మీద వచ్చినప్పుడు యుగాలు ఆయనతో పాటు మనం జీవిస్తాం. అటువంటి గొప్ప కృప అండి మనది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా మరి ఉన్నప్పుడు నేను హైదరాబాద్ పట్టణంలో నేను జాబ్ చేస్తే 45,000 సెలెక్ట్ అయ్యాను కదా. అప్పుడు నా మ్యారేజ్ చూశారు. మ్యారేజ్ చూసిన తర్వాత మ్యారేజ్ గురించి నేను ఇంటర్మీడియట్ నుంచి ప్రేయర్ చేసుకునేవాడిని అండి. ప్రభా, నేను మా తండ్రి అయితే నాకు సహకారంగా లేదు, మరి మీరు సంబంధాలు వస్తే మీరు నాన్న ఏం చేస్తారని అడిగేవాళ్ళు. ఆ విధంగా సంబంధాలు వెళ్ళిపోతున్నాయి. ప్రభు మీరే సంబంధం తీసుకురండి అని చెప్పేసి ప్రేయర్ చేసుకున్నాం అనమాట. ప్రేయర్ చేసుకుంటే నాతో పాటు చదువుకునే చంటి నాకు సంబంధం తీసుకొచ్చారనమాట. వాళ్ళు పెద్దమ్మ కూతురు 7 మగలు తీసుకొచ్చారనమాట. ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుకున్న సంబంధం కుదిరిన తర్వాత ఆ అమ్మాయి ఫోన్లో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి నేను మాట్లాడుతుంటే సరిగ్గా మాట్లాడుకోవాల్సింది. ప్రభా, నేను ఆ రోజంతా ఏడుతూ ఉన్నాను. ప్రభా, నేను ఎంతగానో నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాను, సరిగ్గా మాట్లాడలేని భార్య ఇచ్చేవాడు ప్రభా అని మాట్లాడితే నా భార్య పట్ల ఎంత ప్రార్థనా పరులంటే చాలా గొప్ప ప్రార్థనా పరులండి. నేను నిజంగా ఇప్పుడు కూడా ప్రభువుని స్తుతిస్తున్నాను. చాలా భయంకరమైన శ్రమలు వచ్చినా సరే శ్రమల్లో నన్ను ఎంతో వాదార్చి నా తల్లిలాగే ప్రార్థనా పరులను దేవుడు ఇచ్చాడండి. అప్పుడు నేను ప్రభుని ఆ రోజంతా వెళ్తూనే ఉన్నాను. మీరు నమ్మరు కానీ ఎవరికి తెలియదు ఈ విషయం. ప్రభా, నువ్వు ఎలా మంచి నేను ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాను కదా, నాకు ఎందుకు ఇటువంటి భార్య నాకు ఇచ్చాను. ఒక్క మ్యారేజ్ అవ్వలేదు. ఎందుకంటే దేవుడు గొప్ప ప్రణాళిక అండి. మనం పైన వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి మనం ఎదుగుతాం, కానీ ఆయన హృదయ రహస్యాలు చూస్తారు. మన హృదయాన్ని ఎరిగిన దేవుడు ఎవరికి ఏ విధంగా అనుగ్రహించాలో ఆయన అన్యాయస్తుడు కాదు. కానీ ఒకటే, మనం నమ్మకంగా యథార్థంగా దేవుడు మనకి ఇచ్చినప్పుడు రక్షణ మనం కాపాడుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా సరే మన రక్షణ మాత్రం మనం కాపాడుకోవాలి. చాలా ఈ యొక్క దేహం దేవుడు కదండి, దేవుడు ఆత్మ కదండి. కాబట్టి ఈ దేహాన్ని మనం అపవిత్రపరచుకోవాలి. ఎందుకంటే దేవుడు ఉండేటువంటి ప్రాంతం ఇది. మన హృదయంలో దేవుడు జీవిస్తారు కాబట్టి మన హృదయాన్ని చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. పవిత్రంగా ఉంచుకోలేదు అనుకోండి, దేవుడి యొక్క గాయాలు మనం రేపిన వాళ్ళుగా ఉంటామన్నమాట. చాలా దుఃఖిస్తూ పరిశుద్ధాత్మ చాలా దుఃఖిస్తూ ఉంటాడు మన పట్ల. కాబట్టి ఆ విధంగా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నాకు 32 సంవత్సరాలకు మ్యారేజ్ అయిందండి. ఇప్పుడు నాకు 41 సంవత్సరం నా ఏజ్. 32 సంవత్సరాలకు మ్యారేజ్ అవుతే ప్రభు ఇప్పటికే నాకు చాలా ఏజ్ అయింది కదా, పిల్లలు కావాలి ప్రభు అని చెప్పేసి అడిగినప్పుడు 2.5 సంవత్సరాలు పిల్లలు లేరండి.
పిల్లలు లేకపోతే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాను. నా వైఫ్ని తీసుకెళ్తే 6 నెలల మందులు వాడిందండి. మందులు వాడితే అయినా సరే ప్రైజ్ లేకపోతే తను అన్నది, నేను మందులు వాడినండి, దేవుడే ఇస్తాడు. చాలామంది చాలా విధాలుగా అనుకునేవాళ్ళు అనమాట, బాధపడేది మా మిస్సెస్ బాధపడేది అనమాట. దేవుడే ఇస్తాడు, నేను మందులు మానేస్తాను. మందులు మానేసి 3 నెలలకి కన్సీవ్ అయిందంట. దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఎందుకంటే ఆయన పిల్లలు అనుగ్రహించడం ఆయన చేతుల్లో ఉందండి. ఎందుకంటే మనం అనుకుంటాం, కానీ ఏంటంటే ఆయన చేతులు దేవుడు ఇస్తాడంట ఆయన బహుమానం. కుమారుడు ఆయన ఇచ్చి స్వాస్థ్యం అని ఉంటుంది కదా, కాబట్టి దేవుడు ఇవ్వకుండా మనం ఏమి చేయలేము. అయిన తర్వాత దేవుడు ఆ విధంగా అక్కడ నుంచి నేను మళ్ళీ ప్రమోషన్ వచ్చింది, వేరే కంపెనీకి సెలెక్ట్ అయ్యాను. అక్కడ నుంచి సంవత్సరానికి 11,50,000 మాట శాలరీ. ఆ విధంగా దేవుడు మళ్ళీ వేరే సరే సెలెక్ట్ అయ్యాను, 24 లక్షలకి వెళ్ళాను. ఇంకోసారి సెలెక్ట్ అయ్యాను 28 లక్షలకి. ఈ రాత్రే తమ్ముడుతో మాట్లాడిన తర్వాత రాత్రే నాకు ఒక వేరే లెటర్ వచ్చింది, దగ్గరగా 6,000 తక్కువ 30 లక్షల శాలరీ దేవుడు నాకు కుటుంబానికి ఇచ్చాడండి. ఆయనకే మరి, ఎందుకంటే నాకు ఏదో గొప్ప గురించి కాదు కానండి, ఒక్క సాధారణమైన జీవితంలో ఉండి ఒక ఏటకి ఆ రోజుకి వెళ్ళి నాతో పాటు నేను ఒక చేపల వేటకి వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజుని ఈ స్థానాన్ని పెట్టాడంటే ఆయన ఎంత గొప్పది కూడా చూడండి. చిన్న విషయం కాదన్నమాట. నాకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్లు ఇంకా తక్కువ శాలరీలో ఉన్నారు. కేవలం ఆయన కృప అండి. ఈ విధమైన ఈ మంచి పొజిషన్లో ఉన్నామంటే ఆయన కృప తప్ప ఏమీ లేదు మాట. కానీ కొన్నిసార్లు మన ఆర్థిక జీవితం ఇంకా సరిగ్గా అభివృద్ధి చెందట్లేదని కారణం ఏంటి తెలుసు అంటే, మనం సరిగ్గా ఆయన బట్టి నమ్మకంగా ఉండట్లేదు బట్ కొన్నిసార్లు మనం ఆహారం తిన్నా సరే ఆకలి తీరకి ఉండదని హగ్గీలో ఉంటుందన్నమాట. మనం బట్టలు కట్టుకున్నా సరే చలి ఆగట్లేదు, సరే ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడి నిమిత్తమే, నీతి జాగ్రత్తగా ఆయన రక్షణ మనం కాపాడుకుని మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, ఏమీ కొద్దురు రానివాడండి, ఏమీ కొద్దురు రానివాడు. మనం ఆ విధంగా ఉన్నాం అనుకోండి, ఈ అన్ని జనులు మన దేవుడి యొక్క నామం మహింపరచబడుతున్నమాట. ఆయన నామం మహింపరచబడింది అనుకోండి, దేవుడు మనం మహింపరుస్తాడు. కాబట్టి నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరందరూ దేవుడి యందు భయభక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని. దేవుడు దైవజనులు ఎంతో ఆత్మీయంగా లోతైన ఉపదేశంతో కూడినటువంటి మాటలు తమ్ముడు ఇస్తున్నారు. కాబట్టి మీరు చాలా ధన్యులు. ఆ విధంగా మీరు ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు ప్రభు మరి నన్ను ఈ విధంగా ఆశీర్వదించగల ప్రభు, నేను టెక్నికల్ లీడ్ కింద నాకు ప్రమోషన్ ఇవ్వాలి అంటే ఒక 12-15 మంది కింద అధికారులు దేవుడు పెట్టాడు. ఆ విధంగా ఈ విధంగా ఉన్నాము. దేవుడు ఎంతగానో ఇంకా అనేక గొప్ప కార్యాలన్నమాట. నేను మానేసిన జీవితంలో 3 years మానేసి అటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ చదువు కొనసాగించి ఇటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నానంటే కేవలం ఆయన కొరకమాట. తర్వాత వేరొక విషయం, మా నాన్నగారి కోసం ప్రార్థన చేయండి. మా నాన్నగారు నేను మరి తీసుకెళ్ళాలనుకుంటున్నాను హైదరాబాద్ పట్టణం. కానీ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన ఏ విధంగా ఉంటాడో ఎలా ఉంటాడని చెప్పేసి ఒక భయం మాట. ఎందుకంటే ఇంకా సరైన మారు మనసు లేదు. కానీ ఆయనకి, దేవుడికి అసాధ్యమైనది ఏముందండి? ఆయన ఏ వ్యక్తులైనా ఏ సందర్భంలో సరే మార్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటానంటే మా నాన్నగారి విషయం కోసం ప్రార్థన చేయండి. మరి నేను విశాఖపట్నంలో జాబ్ చేస్తున్నప్పుడు అక్కడ ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ అని చెప్పేసి ఒక మిషనరీ ఉన్నారండి. కొండ ప్రాంతంలోకి దేవుడు దైవ సేవకులు లేని ప్రాంతంలోకి వెళ్ళి సేవ చేయడానికి వెళ్ళేవాడు అనమాట. శనివారం ఆదివారం సెలవు కదా, నాకు 5 రోజులే వర్కింగ్ డే వారానికి, శని ఆది సెలవు. ఆ సెలవు దినాల్లో నేను వెళ్ళిపోయేవాడిని అండి దేవుని సువార్త నిమిత్తమే. దేవుడు నాకు ఇచ్చిన తలాంతు వాడితో పాటు వాడబడేవాడిని. పాటల్లో, పరిచర్యలో కొన్ని సాక్ష్యాలు చెప్పమంటే సాక్షి చెప్పేవాడిని. చాలా మంది ప్రభువుని తెలుసుకునేవాళ్ళు. ఆ విధంగా పరిచయం అలా కొనసాగించిన తర్వాత దేవుడు నన్ను ఎంతగానో బ్లెస్ చేస్తూ ఆశీర్వదిస్తూ వచ్చాడండి. కాబట్టి నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎంతమంది పిల్లల్ని చదివిస్తున్నారు? మీరు పిల్లలు మాత్రం చదివించండి, మంచిగా చదివించండి. ఎందుకంటే నా తల్లి ఆ విధంగా నేను 7th క్లాస్ చదివిన తర్వాత మళ్ళీ జాయిన్ అయిన తర్వాత నేను అన్నమాట వినేసి మాటిస్తుంది అనుకోండి, నేను ఆటకెళ్ళి ఆ రోజుకి కుటుంబాన్ని గడుపుకునేటువంటి పరిస్థితిలో ఉండాల్సినటువంటి వ్యక్తిగా ఉండేవాడిని. కానీ ఏంటంటే మన పిల్లల్ని మంచిగా చదివించాలండి. ఎందుకంటే దేవుని యొక్క పిల్లలు ఎప్పుడూ ఉన్నతమైన స్థానంలో ఉండాలి. మంచి ఉద్యోగస్తుల కింద తయారవ్వాలి. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మంచి సైంటిస్టులు చాలా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలనుకోండి, మంచిగా చదివించాలండి వాళ్ళకి.
చదివించాలి, వాళ్ళు ప్రార్థన జీవితంలో నడిపించాలి. ఎందుకంటే మన అబ్రహాం చూస్తాం కదండి, అబ్రహాంని మరి తన కుమారుడిని బలిపెట్టి మీద పెట్టాడనమాట. అలా మన పిల్లల్ని బలిపెట్టడం అంటే ఏంటి? ప్రార్థనలో నడిపించడం అనమాట. బలి అర్పించడం. మన బలి అంటే ప్రార్థన ఎదిగేటట్లుగా మనం నడిపించాలన్నమాట పిల్లల్ని. చిన్నప్పుడే సండే స్కూల్స్ నడిపించాలన్నమాట వాళ్ళని. చిన్నప్పుడు మేము చిన్నవలస నుంచి కోరంగి వెళ్ళేవాడిని వాడు. మేము సండే స్కూల్ నేర్చుకోవడానికి. ఇంకా మా అయ్యగారి కాళ్ళు అందరికీ తెలుసు, శ్రీను వాళ్ళకి, జాన్ మా అయ్యగారి కాళ్ళకి తెలుసు. ఎందుకంటే చిన్నప్పుడే దేవుని పిల్లలకి సండే స్కూల్ నేర్పించామనుకోండి, పెద్ద అయినప్పుడు వాడు తొలగిపోవడని వాక్యం ఉంటుంది. ఆ విధంగా మనం ఈ రోజున మనం కష్టపడుతున్నాం కదా, మన పిల్లలు ఆ విధంగా ఉండకూడదు అంటే మంచిగా చదివించాలి. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నేను ఎవరైనా మంచిగా చదువుకుని బీటెక్ కానీ డిగ్రీ ఆ పైన చదువుకున్న వాళ్ళు ఉంటే, నేను ఇప్పటి వరకు 28 మందిని జాబ్లో జాయిన్ చేశానండి. 28 మందిని. ఎవరైనా వచ్చి ₹1 తీసుకోనండి, నేను వాళ్ళకి నేనే ట్రైనప్ చేసి, వాళ్ళు గైడ్ చేసి, వాళ్ళు ఏ విధంగా చదువుకోవాలి అని చెప్పి. ఎందుకంటే నాకు తెలుసండి, 3 సంవత్సరాలు చాలా భయంకరంగా అడవులోకి వెళ్ళి, ఎంత ఆల్చుల్లో వెళ్ళి ఆటాడి, దిగి వెళ్ళి పీతలతో పెట్టి, చాలా కష్టం. కానీ ఆ యొక్క చదువుకున్న తర్వాత ఆ కష్టం నాకు తెలుసు కాబట్టి, ఇలా ఎవరైతే చాలా కఠిన పరిస్థితుల్లో, చాలా దీనత్వంలో ఉన్నాళ్ళో, ఎవరైనా మంచి చదువుకున్నారనుకోండి. నిన్న రాత్రి కూడా 2 పిల్లల్ని నేను హైదరాబాద్ ట్రైనింగ్ పంపించాను అనమాట. 2 పిల్లల్ని. వాళ్ళు ఒక అబ్బాయి బీటెక్ చదువుకున్న అబ్బాయి, ఒక అబ్బాయి డిగ్రీ చదువుకున్నాడు అనమాట. ఎందుకంటే అండి, మేలైన కార్యం మెరుగినిండి చేయకపోతే అది కూడా పాపమని దేవుడు వాక్యం చెప్తుంది. నాకు దేవుడు కొంత కృపించాడు కదండి, నేను ఇతరుల్ని ఒక తర్ఫీదు పొందేటట్లుగా చేసేటటువంటి కృపించారు కదండి. ఎవరైతే సహాయంలో నీడ్లో ఉన్నారో వాళ్ళకి సహాయం చేసి, వాళ్ళని ట్రైనప్ చేసి, వాళ్ళని సెలెక్ట్ అయ్యేటట్లుగా చాలామంది నా ఫ్రెండ్ వేరే బ్యాంక్ జాబ్స్ అండి, నాతో పాటు చదువుకోండి MCA నాయుడు అని చెప్పేసి ఒక అబ్బాయి ఉంటారు అనమాట. ఆ అబ్బాయి 5 సంవత్సరాలు బ్యాంక్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాడు అనమాట, సెలెక్ట్ అవ్వలేదు అనమాట. ఆ అబ్బాయి ఒకనొక సందర్భంలో సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకుంటే, నేను ఇంటర్వ్యూకి అని చెప్పేసి 2017లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కడే ఆ రూమ్కి వెళ్తే, నాకు జాబ్ చూడరా అని చెప్పేసి అడిగినప్పుడు, నేను ఆ కంపెనీలో సెలెక్ట్ అయిన తర్వాత వాడిని పిలిపించి నేనే ఇంటర్వ్యూ చేసి, నేనే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ చేస్తే ఆ అబ్బాయికి ఇప్పుడు శాలరీ 19,10,000 అండి సంవత్సరానికి. అలాగే చాలామందిని నేను జాయిన్ చేశాను అనమాట. ఎందుకంటేనండి, దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో పెట్టాడు కాబట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న విషయం, బైబిల్ గ్రంథంలో మొర్దెకై ఉంటారు కదా, ఎస్తేరు మొర్దెకై యొక్క మాటలేని చాలా భయభక్తులు ఎదిగి, ఎవరు హేగే నపుంసకుడు ఉన్నారు కదండి, తన యొక్క అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని సాదృశ్యంగా కొంతమంది దైవసేవకులు చెప్తారు. తన యొక్క మాట ఎటువంటి అలంకారం కావాలో అటువంటి తగు మాత్రం అలంకారం చేత రాజుకి ఏ విధంగా ఇష్టమో ఆ విధంగా హేగేకి తెలుసు కాబట్టి, ఆ విధంగా ఎన్నుకొనబడిన తర్వాత రాణిగా సెలెక్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఇజ్రాయేల్ దేవుని యొక్క ప్రజల్ని మరణ శాసనం వచ్చినప్పుడు మొర్దెకై అంటాడనమాట, అమ్మా ఈ సమయంలో నీవు నీ ప్రజల్ని విడిపించడానికి నువ్వు ఒక స్థానంలో ఉన్నావేమో, జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి అన్నప్పుడు, తన వెంటనే విధేయత చూపించి మొత్తం ఆ స్థానంలో ఉన్నటువంటి పనికెత్తులందరినీ ఉపవాసం పెట్టి ప్రార్థన చేసి, ప్రార్థన పూర్వకంగా ఆ మరణ శాసనం నుంచి విడుదల కలుగుతుంది అనమాట. ఆ విధంగా నన్ను ఏ విధంగా దేవుడు కొంత ఉన్నతమైన స్థానంలో పెట్టాడు కాబట్టి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాను అనుకోండి, చాలా అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. అదే కానీ నేనే ఉండాలంటే అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే దైవసేవకులు ఉన్నారనుకోండి, అనేక మంది దేవుని యొక్క పరిచయం చేసే సేవకుల్ని లేపుతున్నారు కాబట్టి ఎంతో దేవుడు ఆశీర్వాదం. అనేక మంది ఈయన ఒక్కరే చేసే సేవ అందరినీ నేర్పించి దేవుని యొక్క సేవ లోకానికి పంపించారనుకోండి, అనేక మందిని ప్రభు కొరకు. ఎందుకంటే దేవుని యొక్క సువార్త చేసేవాళ్ళ పాదాలు సుందరాలంట, చాలా అద్భుతం అండి, ఎవరు చేయలేరండి. మన తమ్ముడు వీధి గ్రామాలు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే నేను ఆఫీస్లో ఉండి ఒక్కొక్కసారి యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టుకుని చూస్తూ ఉంటాను అనమాట. నేను చాలా స్తుతిస్తానండి. నాకు ఎంత ఆనందం అంటే నిజంగా ఆ విధంగా ఆ
ఆ సమర్పణ కొంతమందికి ఉంటుందండి, అందరికీ ఉండదు. ఎందుకంటే దేవుడు మన పట్ల చాలా వేళ చెల్లించాడనమాట. రూపం లేని మనకి రూపం ఇచ్చి ఆయన జీవాత్మను ఊది ఈ భూమి మీద మనల్ని ఎంతో పవిత్రంగా జీవించాలని ఆయన పెట్టారు కదా. మనం దేవుడి మాట విన్నందువల్ల ఆదాం వల్ల మనం మరణం తెచ్చుకున్నాం. ఆయన దేవుడే మనల్ని మళ్ళీ రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చేసాడు. ఎంత గొప్ప దేవుడు అండి. చాలామంది ఆయన చిందించిన రక్తం మనం ఎలా విమోచించబడ్డామో ఇంకా అనేక మంది ప్రపంచంలో చాలామంది ఉన్నారు ఆయన రక్తం చేత విమోచించబడినట్టు వాళ్ళు కూడా కావాలన్నమాట. వాళ్ళు కూడా కావాలి. ఎందుకంటే ఈ అంతం అయిన తర్వాత, ఈ కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ యొక్క లోకం అగ్నితో నయమైపోతుంది. కాబట్టి రెండవ నరకం నుంచి తప్పించబడాలంటే దేవుడిని నమ్ముకుంటే తప్ప వేరొక మార్గం లేదన్నమాట. ఆ మార్గం తెలియాలంటే మనమే చెప్పాలండి. ఎవరు చెప్తారు? మనమే చెప్పాలంటే మన తమ్ముడు లాంటి దైవ సేవకులు మనందరం లేస్తే కానీ మనం చెప్పలేమాట. నిజంగా అండి ఈ యొక్క సువార్త దేవుని యొక్క గొప్పతనం కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోక కానండి, నిజంగా తెలుసుకుంటే ఒక్కరు వదిలిపెట్టరండి. అందరూ ప్రభువుని నమ్మేసుకుంటారు. తెలియకండి మన దేవుడు ఎలా వచ్చారు, ఆయన ఆదిలో నుంచి ఉన్నారా, ఆయన ఇప్పుడు వచ్చారు, మన కొరకు ఎందుకు రావాల్సి వచ్చింది, ఆది నుంచి ఆయన ఎలా ఉన్నారు అనే విషయాలు తెలుసుకుంటే ఒక్కరు కూడా వదిలిపెట్టరండి. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆ విధంగా దేవుని యొక్క సువార్త విషయంలో నేను చదువుకున్నాడు. బస్సులో వెళ్ళినా సరే, ట్రైన్లో వెళ్ళినా సరే, నా పక్క స్నేహితులు కూడా, పాసింజర్లు కూడా సువార్త ప్రకటిస్తూ ఉండేవన్నమాట. ఒకసారి నేను ట్రైన్లో వెళ్తూ ఉంటే ఒక అతను కూర్చుంటే నేను మామూలుగా ఫోన్లో ఇలా చూసుకుంటూ తెలుసుంటే, మీరు అందుకే ఇష్టం ఉండదండి, మీరు అత్తమానం మీ దేవుడే దేవుడు అంటారు అని చెప్పేసి ఈ విధంగా అన్నప్పుడు, కాదండి, ఆయన నిజమైన దేవుడు, గొప్ప దేవుడు. దేవుళ్ళు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన కొరకు మరణించినటువంటి దేవుడు ఒక్క దేవుడే. ఆయన రక్తం ద్వారా తప్ప ఈ లోకంలో ఏమీ లేదు, వేరొక మార్గం లేదు. ఇలా దేవుడి యొక్క కొన్ని విషయాలు చెప్పినప్పుడు ఆయన ప్రభువుని అంగీకరించారనమాట. అలాగే చాలా ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే మనకి రెండే పని అండి. మన దేవుడు మనకి ఇచ్చినట్టు వృత్తి, దేవుడి సువార్త, దేవుడు అంతే, మనకి ఇంకేం లేదు ఇంకా. ఎందుకంటే ఇది స్వల్ప జీవితం అండి. 60-70 సంవత్సరాల జీవితం. మనకి అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ యుగయుగాలు వెళ్ళేటటువంటి యుగయుగాలలో ఉన్న పరిపాలించేటువంటి దేశానికి, ఆ యొక్క పరలోకానికి మనం వెళ్ళాలంటే దేవుడు మాత్రం మనం అనేక మందికి ప్రకటించాలి, మనం విశ్వాసంలో ఉండాలి. ఆ విధంగా బలపడాలి మనం. చాలా విషయాలండి దేవుడు నా జీవితంలో చాలా అద్భుతమైన చాలా విషయాలు దేవుడు నా జీవితంలో నెరవేర్చారు. మరి ఎంతగానో తమ్ముడు బట్టి నేను చాలా స్తుతిస్తూ ఉన్నాను. మరి నేను ఏమనుకున్నా తెలుసండి, నేను ఇక్కడికి సాక్షి చెప్పడానికి, ప్రభువా, నేను దేవుడు నన్ను ఎంతో ఉన్నతమైన స్థాయిలో పెట్టావు, నీ సువార్త ప్రకటించాలనే ఆశ ఉంది. కానీ చాలా అసలు ఖాళీ లేనటువంటి పరిస్థితి, చాలా వర్క్ బర్డెన్ ఎక్కువ, ప్రాజెక్ట్స్ కింద వాళ్ళని నేను చూసుకోవాలి, వాళ్ళకి ప్రాజెక్ట్స్ అసైన్ చేయాలి, నేను డెమో ఇవ్వాలి, ఈ విధంగా చేయాలి, నేను చెప్పాలా, సువార్త ప్రకటించేటటువంటి మీరు కృప ఇవ్వండి అని చెప్పేసి ఇలా వైజాగ్లో ఉన్నప్పుడు చాలా మంచిగా వాడబడేవాడు అనమాట. అనుకున్నప్పుడు తమ్ముడు మామూలుగా మేము మన దుర్గారావు తమ్ముడు నాకు ఫోన్ చేశాడనమాట. ఎప్పుడు చేయని తమ్ముడు చేస్తే, ఆ విధంగా మన తమ్ముడు కూడా, జోషఫ్ తమ్ముడు కూడా ఫోన్ చేసి, అన్న మీరు రావాలి అంటే మీతో పాటు ప్రభుత్వం స్తుతించడానికి, దేవుడు నా జీవితంలో చేసినటువంటి కొన్ని కార్యాలు చెప్పడానికి నేను ఖచ్చితంగా వస్తానని చెప్పేసి అన్నప్పుడు నాకు చాలా సంతోషం అండి. ఎందుకంటే దేవునికి దైవ సేవకులకు మించినటువంటి జాబ్ వేరే అంత గొప్ప జాబ్ కంటే ఉన్నతమైన జాబ్ ఏది లేదండి. ఎటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినా దైవ సేవకుడి కింద మోకరించాల్సిందే, ఎటువంటి సైంటిస్ట్ అయినా సరే దైవ సేవకుడి కింద మోకరించాల్సిందే, ఎటువంటి గొప్ప వ్యక్తి అయినా సరే. అంత గొప్ప అండి, అంత గొప్ప ఆయన పరిచయం అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది. అంత గొప్ప ధన్యత. సేవ చేయడం అంటే మాటలు చిన్న విషయం కాదండి. ఎందుకంటే విశ్వాసమైన మనం ఏదైనా ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి, ఈ విధంగా నాకు బాగాలేదని చెప్పారనుకోండి, ఆయన కడుపు పెట్టుకొని మన కొరకు ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తారు. మన పిల్లలకి బాగాలేదనుకోండి, ఫోన్ చేస్తామనుకోండి, నిద్ర అన్ని మన కొరకు ఆయన ప్రార్థన చేస్తారు. చిన్న విషయం కాదండి సేవ అనేది. కొంతమంది మాత్రం ఉంటారు, కొంతమంది ఉంటారు మళ్ళీ అలాగా. కానీ రాత్రి వాళ్ళ ఆరోగ్యం కూడా చూసుకోరండి, నిద్ర ఉండదు. మీటింగ్స్ అయ్యేసరికి 12-1 గంట అవుతుంది.
కానీ వాళ్ళు అన్ని వదిలి దేవుడి పిల్లల కొరకు ప్రయాస, అందరినీ దేవుడి యొక్క రాజ్యం నిలబెట్టాలని వాళ్ళు పడ్డ ప్రయాస చిన్న విషయం కాదండి. కానీ పరలోక రాజ్యంలో మంచి కిరీటం వాళ్ళ కొరకు మంచి దేవుడు కురిపిస్తారు వాళ్ళకి. కాబట్టి మనం కూడా ఆ విధంగా తయారవ్వాలి. కాబట్టి దైవ సేవకులకి చాలా నమ్మకంగా ఉండాలండి. మనం చాలా నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే ఒక విషయం చెప్పాలంటే, నయోమి సమృద్ధిగా ఉన్నటువంటి బెత్లెహేము ప్రాంతం నుంచి మోయాబు ప్రాంతం వెళ్ళిపోతుంది కదండి. అందరినీ పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. తనతో పాటు రూత్ వస్తుంది అన్నమాట. రూత్ చెప్తుందండి, అమ్మ నువ్వు ఇక్కడ ఉండిపో, నీవు రావద్దు, వేరే పెళ్లి చేసుకున్నా. అమ్మ నేను ఉండను. దేవుడి యొక్క నిజమైన రుచి చూస్తే ఎవరు వదిలిపెట్టరండి, అస్సలు ఎవరు వదిలిపెట్టరన్నమాట. రూత్ వచ్చిందన్నమాట. రూత్ వస్తే ఆ పొలం యజమాని చెప్తూ ఉంటారన్నమాట, అమ్మ నీవు ఈ పొలం తప్ప ఎక్కడికి వెళ్ళద్దు, వేరే చోటుకి వెళ్ళద్దు, వేరే పొలంలోకి వెళ్ళొద్దు అని చెప్తారన్నమాట. మనం అలాగే మన దైవ సేవకులకి ఈ పొలం అనే సంఘంలో మనం చాలా ఆయనకి నమ్మకంగా భయభక్తులు కలిగి ఉన్నాం అనుకోండి, చాలా సంతోషం మాట. చాలా నమ్మకంగా ఉండాలండి ఆ విషయంలో. ఎందుకంటే రాత్రి అనక పగలనక మన గురించి, మన యొక్క యోగక్షేమాల గురించి వాళ్ళు ఎంతగానో ప్రార్థన చేస్తారు. కాబట్టి మన సహకారంగా ఉంటే చాలా మంచిదండి, మనకి చాలా ఆశీర్వాదకరం. ఇంకొక బైబిల్లో వాక్యం ఉంటుంది కదండి, దైవ సేవకులు దుఃఖించుట మనకి క్షేమం కాదంట. కాబట్టి ఆయన దుఃఖంగా ఉండకుండా మనం ఆయన సంతోషంగా ఉండాలంటే ఏంటంటే, దేవుడు ఆయన చెప్పిన ప్రకారంగా నడుచుకుని, ఆయన ఆత్మానుసారంగా ఉపదేశ ప్రకారంగా మనం నడుచుకున్నాం అనుకోండి, ఆయన సంతోషంగా ఉంటాడు. మనం సంతోషంగా ఉన్నాడు, మన దైవ సేవకులు సంతోషంగా ఉన్నారనుకోండి, మన దేవుడు సంతోషపడతాడు అనమాట. మనకి అనేకమైన ఉన్నతమైన స్థానం మనం పెడతారు అనమాట. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ మరి దైవ సేవకులు చాలా విషయాలు చెప్తారు. మరి కొన్ని విషయాలు నేను చెప్పడానికి దేవుడు అంతగానో పంపించారు. మంచిగా చదివించండి పిల్లల్ని, మంచిగా చదివించండి. అబ్రహాం ఏ విధంగా అయితే తన కుమారుడిని చేతులు కాళ్ళు కట్టి బలి అర్పించడానికి బలిపేట మీద పెట్టాడో, ఆ విధంగా మన పిల్లల్ని బలిపేట మీద పెట్టాలండి. బలిపేట మీద పెట్టమంటే వాళ్ళని వధించేమని కాదు, కానీ ప్రార్థన నేర్పించాలన్నమాట. వాళ్ళకి ప్రార్థన చాలా ముఖ్యమండి. ఈ రోజున పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా సరైన మంచి పొజిషన్లో లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే, వాళ్ళు చిన్నప్పుడు మన పిల్లల్ని మనం పెట్టినందువల్లే కొంతమంది వాళ్ళు నేర్పించాలన్నమాట, ప్రార్థన నేర్పించాలన్నమాట. మనం దేవుడి సన్నిధికి వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళు తీసుకొచ్చారు. ఏ మీటింగ్ మానేవాళ్ళు కాదండి, అసలు ఏ ఒక్క మీటింగ్ మానేవాళ్ళు కాదు. స్టడీ ఉంటే స్టడీకి వెళ్ళేవాళ్ళు, అయితే దేవుడి సన్నిధి అంతే. ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా అభివృద్ధి చెందారండి పిల్లలు. పెద్ద అయిన తర్వాత వాళ్ళు తొట్టిల్లిపోరని ఉంటుంది వాక్యం. ఎప్పుడైతే చిన్నప్పుడు వాళ్ళు నడిపించలేదు అనుకోండి, మన పిల్లలు తొట్టిల్లిపోయారు అనుకోండి, మనకి జీవితకాలం మనకు దుఃఖం, మన చేతిలో ఉంటారు పిల్లలు. కాబట్టి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచిగా చదివించాలి, చాలా ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉండాలి అన్నమాట. వాళ్ళు ఇప్పుడు నువ్వు ఎలా అయిపోతావు అలా అయిపోతావు అని ఇప్పుడు మాట్లాడుకోవడం మన పిల్లల కోసం ఆశీర్వదిస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే నీ నోటి ఫలంలో నువ్వు అనుభవిస్తావని వాక్యం ఉంటారు కదా. మనం దేవుడి నిమిత్తమే మంచిగా నీతి నిమిత్తమే ఉన్నాం అనుకోండి, ఒరే నువ్వు అటువంటి వాడు ఇటువంటి వాడు అన్నావు అనుకోండి, అది నిజమైపోతుంది అన్నమాట. అందుకని మన పిల్లలు ఆశీర్వాదించాలి, కానీ వాళ్ళని శపించకూడదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో మొత్తం పిల్లలు. నా స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోన్ చేసేవారు అనమాట పాస్టర్ గారు. ఫోన్ చేస్తే వెంటనే బుక్స్ అయ్యి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేవాడు సువార్త. ఎందుకంటే సువార్త చేసేవాళ్ళ పాదాలు సుందరాలను రాసి ఉంటుంది అనమాట. వాళ్ళు వదిలిపెట్టడండి. ఈ భూలోకంలో గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే అంత పడిపోయినప్పుడు దేవుడు ఆయన సువార్త, ఆయన యొక్క శిలువ ధ్యానం గురించి మనం అనేక మందికి ప్రకటిస్తే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదన్నమాట. కాబట్టి మీరందరూ దేవుని పట్ల, దేవుని విశ్వాసుల పట్ల మనమే తీసుకురావాలండి. గొర్రెలే కనాలి పిల్లల్ని, కాపరికి అండవు. గొర్రెలే మనమే కనాలి. మనం అనేక మందిని తీసుకురావాలన్నమాట. అనేక మందికి ఎవరైనా ఏమనుకుంటారో అని ఏమనుకోదు. మనం ఏదైనా పని నిమిత్తమే మన పనికి వెళ్తాం అనుకోండి, ఎవరైనా ఉన్నారనుకోండి, ప్రభువుని తెలుసుకోండి. ఒక్క వ్యక్తి ప్రభువుని నమ్ముకుంటే పరలోకంలో ఎంతో సంతోషిస్తారు. పరలోకం దేవదూతలు ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే అగ్ని కొలువులోంచి బయటికి లాగినట్టే ఆడిన. కాబట్టి ఆ విషయంలో మరి చాలా మరింతగా మీరు దైవ సేవకులకి ప్రోత్సాహంగా ఉండాలని
కోరుకుంటున్నాను. మరి నా విషయమే ప్రార్థన చేయండి. దేవుడు ఎంతగానో దేవుడు నాకు కృపించారు. ఆయన సేవ చేయాలని చాలా ఆశ ఉంది. మరి దేవుడు మరి నాకు కూడా అటువంటి ధన్యత ఇవ్వాలని మీరు అందరూ అన్ని దినము ప్రార్థనలో గుర్తుపెట్టుకోమని, అలాగే నా తండ్రి గారి గురించి కూడా ప్రేయర్ చేయమని కోరుకుంటున్నాను. మరి ఆయన తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఎప్పుడు తీసుకెళ్లాలా, సమయం ఎప్పుడు దొరుకుతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. నేను హైదరాబాద్ పట్టణం తీసుకెళ్లాలని. మరి చాలా ఉన్నతమైన స్థానంలో పెట్టానండి దేవుడు నన్ను. నేను ఊహించుకుంటేనే నా ఎక్కడైనా ఏదైనా యుఎస్ నుంచి ఏమైనా పెద్ద క్లయింట్స్ వచ్చారనుకోండి, వాళ్ళు పక్కన కూర్చున్నప్పుడు ఎటువంటి స్థితి నుంచి ఎటువంటి తీసుకొచ్చే ప్రభావం అని చెప్పేసి కన్నీళ్ళు కారుచుకుంటారు. దేవుడు కృప చూపించిపోతే మనం అసలు నిలబడలేమండి. ఆయన కృప లేకపోతే మనం నిలబడలేము. అట్లా కేవలం ఆయన కృప. మనుషుడు ఏపాటువాడండి, మనుషుడు ఏపాటువాడు. నేను ఈ విధంగా మంచిగా ఉన్నానంటే నా 2 చేతులు 2 కాళ్ళు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినందువల్లే. ఆయన ఒక చెయ్యి పని చేయకపోతే నేను ఏం పనికిరాను. నేను ఎంత కృప అండి. దేవుడు మనల్ని ప్రతి క్షణం ఆ విధంగా కాపాడుతాడు. ఎంత గొప్ప కృప ఆయన, ఉచితమైన కృప. మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయన దేవదూతల్ని మన దగ్గర కాపలాగా ఉంచుతున్నాయంటే మనం ఎంత ధన్యులు అండి. ఈ లోపల ఐఏఎస్ ఆఫీసర్ ఉందండి, ఒక రాజకీయ నాయకుడిగా దేవదూతలు పరిచయం చేసే కృప కానీ మనకిచ్చాడు మన దేవుడి. కానీ ఎప్పుడు ఇస్తాడు? మనకు నమ్మకంగా ఉన్నప్పుడు మాత్రమే ఇస్తాడు. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ప్రార్థన పూర్వకంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడు యోసేపు ఏ విధంగా అవుతే నన్ను దేవుడు చూస్తున్నాడు అని జాగ్రత్తగా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. అక్కడ ఆ విధంగా తప్పు చేసినా సరే ఎవరు పట్టించుకోరండి. ఎందుకంటే సైన్యాధిపతి యొక్క భార్య. కానీ ఏమనుకున్నాడు తెలుసా? ఎంత ఈ కార్యం నేను దేవునికి విరోధంగా ఎలా చేస్తాను, దేవునికి విరోధంగా నేను ఎలా చేయగలను? దేశానికే ఒక్క ప్రధాని అయిపోయాడండి. కాబట్టి మనం ఏంటంటే ఆ విధంగా మనం నమ్మకంగా ఉన్నప్పుడు, మనం నమ్మకమైన వాడికి దేవుని మెండుగా కలిగితే దేవుని వాక్యం అన్నట్టు నమ్మకమే. కొన్నిసార్లు దేవుడు నన్ను చూస్తలేడులే అనుకోండి. ప్రతి క్షణము మనం ఏం మాట్లాడుకున్నా సరే దేవుడు వింటాడండి, ఏం చేసినా సరే దేవుడు వింటాడు. కాబట్టి మనకి ఎంత కృప ఇచ్చాడు దేవుడు. ఆ విధంగా అటువంటి కృప కలిగి ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. భయంతో మనం చూస్తున్నాం కదండి, ఈ పరిస్థితులు, ఈ లోక పరిస్థితులు చూసినట్లయితే ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది. చాలా భయంకరం. గొప్పగా వాడబడేటటువంటి దైవ సేవకులను కూడా చంపేస్తున్నారు. ఆ విధంగా అవుతుందన్నమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. దేవుడి యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. మన యవనస్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మంచిగా చదువుకోండి. ఒకవేళ బీటెక్ కంప్లీట్ అయితే నాకు ఫోన్ చేయండి. నేను వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలో నేను ట్రైనప్ చేస్తాను. మంచి భవిష్యత్తులో మీరు ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు మాత్రం పిల్లల విషయంలో ప్రార్థన చేయాలండి, చాలా ప్రార్థన చేయాలి. అన్న ఏ విధంగా అయితే తన కుమారుని కొరకు ప్రార్థన చేసింది ఆ విధంగా చేయాలి. చిన్నప్పుడే పాలు విడిచినట్టే దైవ సేవకుడు కాలు మీద పడిపోయాడంటే తల్లి ఎంత నేర్పించి ఉంటుందో ఆలోచించండి. 5 సంవత్సరాల కుర్రోడు దేవుని యొక్క దైవ సేవకుడు పాదాల మీద పడడం అనేది చిన్న విషయం కాదు. తల్లి ఎంత నేర్పు ఉంటుందని ఆలోచించండి. ఆ విధంగా నేర్పాలండి. మన పిల్లలు ఉన్నతమైన అనేక మంది రాజులు అభిషేకించే దైవ సేవకుడు అయిపోయాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ రోజున నేను ఎలా ఉన్నానంటే, నా తల్లి చాలా ప్రార్థన చేసేదండి. 4 గంటలకి 3 గంటలకి నేను విశాఖపట్నం ఇంటర్వ్యూకి వెళ్ళి చెప్పాను కదండి, అమ్మాయి చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను తక్కువ ఎక్స్పీరియన్స్, ఎవరా నేను ప్రార్థన చేస్తాను దేవుడిని పంపిస్తాడు అని చెప్పి అనమాట. చాలా అద్భుతం. దేవుడి యొక్క మహాకృప అండి, దేవుడి యొక్క మహాకృప, చాలా కృప. అటువంటి కృప పొందుకోవాలంటే మనం చాలా జాగ్రత్తగా మన పిల్లల్ని నేర్పించాలన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరిని మిమ్మల్ని మరొకసారి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు మరి తమ్ముడు జోసఫ్కి ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి నా కోసం కూడా ప్రార్థన చేయండి. నేను సువార్త విషయంలో నేను కూడా వాడబడాలి. నా విషయమే, మరి నాకు 2 పిల్లలు, వాళ్ళ విషయమే ప్రార్థన చేయండి. మరి తల్లి నా దగ్గరే ఉంది. మొన్ననే కన్ను ఆపరేషన్ చేయించడం జరిగింది. 2 కళ్ళకి సురక్షితంగా ఉంది. దేవుడు ఎంతగానో మరి హైదరాబాద్ పట్టణంలో కూడా మాకు సొంత గృహం ఉండాలని. ఇంకొక చిన్న విషయం చెప్పడం మర్చిపోయారు. కాకినాడలో సొంత గృహం కూడా కట్టుకోవడానికి దేవుడు మాకు కృప ఇచ్చాడండి. 2011లో 7 లక్షలు పెట్టి స్థలం కొనుక్కున్నామండి. స్థలం కొనుక్కుంటే
6 లక్షలు ఒక ముస్లిం ఫ్యామిలీ, ఆ అబ్బాయికి దెయ్యం పట్టుకుందన్నమాట. చాలా విపరీతమైన దెయ్యం శక్తులతో పట్టుకుంటే మొత్తం మా ఫ్యామిలీ వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు, ఆ ముస్లిం ఫ్యామిలీ అండి, వాళ్ళ నాన్నగారు, వాళ్ళు తాతయ్య గారు, వాళ్ళ అమ్మగారు, 2 పిల్లలు, మొత్తం అందరూ కూడా ప్రభువుని నమ్ముకున్నారు అనమాట. వాళ్ళు నమ్ముకుంటే వాళ్ళు 6 లక్షలు అప్పు ఇప్పించారండి మాకండి. ఒక 2 సంవత్సరాల్లో మేము తీర్చడం జరిగింది. తర్వాత మంచి ఇల్లు కట్టుకోవడం కూడా జరిగింది అనమాట. 2 అంతస్తుల బిల్డింగ్ కాకినాడలో కట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత మరి తమ్ముడికి నాకు కొన్ని చిన్న సమస్యల వల్ల తమ్ముడు వేరే సపరేట్గా తనకి ఒక 30 లక్షలు నేను ఇవ్వడం జరిగింది. 26 లక్షలు ఇవ్వడం జరిగింది. తను కూడా మంచి కాకినాడ పట్టణంలో ఇల్లు కట్టుకున్నాడు. మరి అలాగే దేవుడు నన్ను చాలా ఆశీర్వదించాడండి. కాబట్టి ఇటువంటి ఆశీర్వాదం మీరు కూడా పొందుకోవాలని, దేవుడు అందరికీ దేవుడు ఇస్తారండి. చాలా గొప్ప దేవుడు అన్నమాట. ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువగా ఇచ్చే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన గొప్ప దేవుడు అన్నమాట. కానీ ఏంటంటే మనం దేవుడిని మొదట వెతకట్లేదు, అంతే తేడా, అంతే. మొదట నా నీతిని రాజ్యాన్ని ఎతకండి, మీకు ఏం కావాలో అడగండి అంటున్నాడు ఆయన. ఆయన నీతిని రాజ్యాన్ని ఎతకట్లేదు మనం. కాబట్టి మనం కొన్నిసార్లు వెనకగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడైనా సరే దైవ సేవకుల గురించి ప్రార్థన చేయండి. ఆయన అన్ని ఉపవాసాలు ఉంటాడంటే నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది తెలుసండి. ఎంత అద్భుతమైన, చాలా ఎంత హెల్త్ సహకరించకపోయినా సరే చాలా అద్భుతంగా దేవుడు వాడుకుంటాడన్నమాట. దేవుడికే మహిమ. ఆమె ప్రైజ్‌లో హల్లెలూయా. కాబట్టి ఈ చిన్న సాక్షి దేవుడు దీవించిన కనుక చిన్న పాట పాడుతున్నాను. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళును విరచిన వాడా, నీకే స్తోత్రము.
మరి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు, జోసఫ్కి, అలాగే పాస్టర్ గారికి, కోచ్ మీ అందరికీ ప్రొవైడ్ చేసి చేసినప్పుడు వందనాలు చెల్లించుకుంటూ సాటిస్ఫాక్షన్ దేవుడికి ఇచ్చింది.